ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 891వ నామం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని విద్రుమాభ అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ విద్రుమాభాయై నమః. ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క దివ్య శరీరపు కాంతిని వర్ణిస్తున్నారు. అమ్మవారు పగడపు వెలుగులతో అరుణవర్ణంలో ఉదయించే సూర్యునిలా మనకు దర్శనమిస్తున్నారు. మనకు అర్థం అయ్యేందుకు ఉదయించే సూర్యుని ఉపమానంగా చెప్పుకున్నా నిజానికి అమ్మవారు కోటి సూర్య సమప్రభ అని మనకు తెలుస్తుంది. ఇక్కడ కోటి అంటే ఒక కోటి సంఖ్య కాదు, అనంతమైన అనే అర్థం తీసుకోవాలి. అనంతమైన సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎటువంటి కాంతితో వెలిగిపోతారో అటువంటి శరీర వర్ణంతో అమ్మవారు ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. అందుకే అమ్మవారి యొక్క మంత్ర జప సాధన, ధ్యాన సాధన చేసేవారు తమకు ధ్యానంలో ఈ వర్ణం అగుపిస్తే అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తారు. సాక్షాత్తు అమ్మవారు ఈ వర్ణంలో తమ కనుల ముందు దర్శనమిస్తున్నారు అని సంబరపడిపోతారు. అటువంటి వర్ణంతో భాషించే అమ్మవారు ఈ నామంలో సాధకులు అయిన వారందరినీ అనుగ్రహిస్తున్నారు. ఇక వరుస నామాలలో అమ్మవారి యొక్క యజ్ఞ స్వరూపాన్ని గురించి తెలియచేసుకుంటున్నాం కదా. యజ్ఞంలోని అగ్నిహోత్రంగా అమ్మవారు ఈ నామంలో దర్శనమిస్తూ ఉన్నారు. అగ్నిహోత్రం యొక్క వర్ణాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు అమ్మవారి యొక్క శరీర కాంతిగా ఇక్కడ తెలియచేస్తున్నారు. అమ్మవారే యజ్ఞస్వరూపిణి, యజ్ఞకర్త, యజమానురాలు మరియు యజ్ఞంలో వెలువడే అగ్నిహోత్రంగా మనకు వరుస నామాలలో దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.